హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ సింపుల్గా టేస్టీగా ఉండే దోసకాయ పప్పు తయారీ విధానం చూద్దాము. దీనికోసం ముందుగా దోసకాయని తీసుకోవాలి. దోసకాయని తీసుకునేటప్పుడు గట్టిగా ఉన్న దోసకాయ తీసుకుంటే మనకి పప్పు బాగుంటుంది. దోసకాయకి చెక్కు తీసేసుకుని లోపల ఉన్న గింజల్ని కూడా తీసేసుకోవాలి. గింజలు ఇష్టపడే వాళ్ళు గింజలను కూడా వేసుకోవచ్చు. మనకి పంటికి అడ్డంగా తగులుతాయి అనుకుంటే గింజల్ని తీసేసుకోవాలి. దోసకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసు, అంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకుని ఒకసారి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పులోకి కట్ చేసుకుని ఉంచుకున్న దోసకాయ ముక్కలు, ఇంకా 4-5 పచ్చిమిర్చి, కారం లేనివి అయితే 4-5 వేసుకోవాలి. కొంచెం కారంగా ఉన్నవి అయితే 1 కానీ 2 కానీ వేసుకోవాలి. ఇంకా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 3 గ్లాసులు నీళ్లు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత పోపుకి రెడీ చేసుకుందాము. పోపు కోసం బాండీలో నూనెని వేసుకుని నూనె వేడయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకునేటప్పుడు ముందే చెక్ చేసుకోవాలండి. నూనె కాగకుండా వేసేసాము అంటే ఆవాలు కొంచెం చేదు వచ్చేస్తాయి, పప్పు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా 2 ఎండుమిరపకాయలని చిన్నవి గిల్లుకుని వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడి పోపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. పోపు మాడిపోకుండా కరివేపాకు హెల్ప్ చేస్తుందండి. కరెక్ట్గా కలర్ చేంజ్ అవుతుంది పోపు అన్నప్పుడు కరివేపాకు వేసామనుకోండి, కరివేపాకు కొంచెం తడిగా ఉంటుంది కదా, అందుకని మనకి పోపు మాడిపోదు. కరివేపాకు వేసిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే పప్పు కొంచెం వాటర్ లేకుండా ఉండుంటే మాత్రం కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. పోపులో పప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. పప్పులో నీళ్లు లేకపోతే మాత్రం ఈ విధంగా కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోండి. ఒకవేళ మనం సరిపోతుంది కదా, చిక్కగానే ఉంది కదా అని నీళ్లు వేసుకోకపోతే మనకి టేస్ట్ అంత బాగా ఉండదు. ఇప్పుడు దీనిలోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా కొంచెం ఉడుకుతున్నప్పుడు టేస్ట్ చెక్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను. సాల్ట్ అనేది కరెక్ట్గా ఇంత అని చెప్పలేకపోతున్నామండి. మనం తీసుకునే బ్రాండ్ని బట్టి ఉప్పు టేస్ట్ అనేది మనకి మారిపోతుంది కదా. పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ రీ ఛానల్.